పట్టణంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ నేతృత్వంలో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఖండ్గావ్, సిద్దాపూర్లో జరిగిన ఇసుక మాఫియాను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో కొందరు అక్రమ ఇసుకాసూరులు మీడియా మిత్రుల దిష్టిబొమ్మను దహనం చేసి అసభ్యకరంగా వ్యవహరించారు. ఈ చర్యలను బీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ శాఖ తరపున తీవ్రంగా ఖండించడం జరిగింది. మీడియా మిత్రులకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని, ఇలాంటి దాడులు తిరగదిద్దాల్సిన అవసరం ఉందని రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ హేయమైన చర్యపై ఇసుక మాఫియాపై సబ్ కలెక్టర్, ఏసీపీ చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే తగు సమగ్ర విచారణ చేపట్టి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకుడు మహమ్మద్ రజాక్, మాజీ ఫ్లోర్ లీడర్ బెజరం గంగారం, త్రేకం దాసు, ప్రవీణ్ జాదవ్, షేక్ జాకీర్ అహ్మద్, సాగర్, షేక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలోని ఖండ్గావ్ అలాగే సిద్దాపూర్ గ్రామాల్లో ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరిగి ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక కథనాన్ని ప్రసారం చేసినందుకు టీ న్యూస్ పైన, అలాగే ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పైన అక్కసుతో అక్రమ ఇసుక మాఫియా మొత్తం మంది కలిసి ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిజంలో గత 40 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, మన మచ్చలేని జర్నలిస్టు మన బలరాం రాజు గారి పైన, అలాగే యువ జర్నలిస్టుగా ఉండి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి మన తారాచంద్రుల యొక్క దిష్టి బొమ్మను వీళ్ళు ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు కాళ్ళతో తన్నుతూ అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళ ఈ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిరో దాన్ని బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇసుక అనేది అక్రమంగా తరలిస్తున్నారనే దానిపైన వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి, అలాగే ఇక్కడ జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరిగినాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఉన్నారో వారిపైన సబ్ కలెక్టర్ గారు అలాగే ఏసీపీ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా మరి దానిపైన సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా మేము జర్నలిస్టులతో ఉండి వారి పక్షాన మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. कल जो सिद्दापुर और खंडगांव में रेती माफिया के बारे में जो पेपर में लिखा गया और टीवी में बतलाया गया, उस पे जो लोग इस रेती माफिया उनका जो पुतला जलाए, इसके लिए मदम्मत करता हूँ। कहते हैं कि जो तेलंगाना न्यूज़ और टी न्यूज़ और नमस्ते तेलंगाना जो उनके जो विलेकरण हैं उनके ऊपर उनका जो पुतला जलाना गलत बात है। लिहाजा ऐसे वाक़े अगर से हुए तो हम टीआरएस के तरफ से इसकी मजम्मत करते हैं। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.